హాయ్ గైడ్స్, ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇంక ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఏమన్నా తినాలనిపించినప్పుడు తెలంగాణ స్పెషల్ సర్వపిండి అన్నమాట. ఇది సొరకాయ వేసి పెట్టాను. మీరు సొరకాయ వద్దంటే స్కిప్ చేసి ఆ ప్లేస్లో వాటర్ వేసి కూడా పెట్టుకోవచ్చు. వర్షం పడుతుంటే ఇది పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్, అంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ బియ్యం పిండి తీసుకున్నాను, అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసాను. మీరు కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇదైతే నేను సొరకాయని మొత్తం తురిమేసానండి. సో తురిమేస్తే అందులో నుంచి వాటర్ వస్తాయి కదా! సో ఈ వాటర్‌తోనే నేనైతే సొరకాయ అది పిండి అనేది కలిపేస్తాను. అండ్ ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి, కొన్ని ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ చేసి పెట్టాను. ఈ పేస్ట్‌తోని సూపర్ టేస్ట్ వస్తుంది. అండ్ సర్వపిండి కూడా భలేగా ఉంటుంది. అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అండ్ అలాగే కరివేపాకు. ఎందుకంటే ఇవి వేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారిప్పుడు. ఎందుకంటే ఇది కూడా వాళ్ళకి ఇష్టమైన రెసిపీ కాబట్టి. కొన్ని వేయించిన పల్లీలు, దాంతో పాటు కొన్ని నువ్వులు. మీకు నువ్వులు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను చాలా కొంచెమే వేసేసుకున్నాను. సో ఇంక ఇవన్నీ మనం పిండిలో వేసేసి ఆ వచ్చే వాటర్‌తో మాత్రమే పిండిని తడిపేసుకోవాలండి. సొరకాయలో ఉన్న వాటర్‌తోనే. లేదు అంటే మీరు మామూలుగా వాటర్ వేసుకొని తడిపేసుకోవచ్చు. తర్వాత ఇలా గిన్నెలు దొరుకుతాయి. వీటికి మనము కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ అప్లై చేసేసుకోవాలి. సో ఇలా అప్లై చేసేసుకొని ఆయిల్ వేసేసి మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసామనుకోండి, వన్ సైడ్ కుక్ అయిపోతుంది. మళ్ళీ వన్ సైడ్ టర్న్ చేసేసి అలాగే కుక్ చేసుకున్నామనుకోండి, మన యమ్మీ యమ్మీ సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. ఇది టీతో తినొచ్చు. ఇది ఇవాళ చేసుకొని తినే బదులు ఇవాళ చేసుకొని రేపు మార్నింగ్ టీలో తింటే ఉంటుంది కదా! యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇవి వేడిగా పెట్టేసుకొని మంచిగా తినేసి ఒక కప్ టీ తాగేసామంటే ఈవినింగ్ స్నాక్స్ బాధైతే ఉండదు. హెల్తీ స్నాక్ కదా! అలా అనేసి బయట నుండి తెచ్చుకునేది కాదు. మనం ఇంట్లో చేసేదే కదా! పిల్లలకు కూడా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో